చూస్తున్నాం. సీఎం చంద్రబాబు సచివాలయంలో నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10:45 సచివాలయానికి చేరుకుంటారు. 11:30 R&B లాజిస్టిక్స్ పై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 రెవెన్యూ శాఖపై సమీక్షిస్తారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు సచివాలయంలో నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10:45 సచివాలయానికి చేరుకుంటారు. 11:30 R&B లాజిస్టిక్స్ పై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 రెవెన్యూ శాఖపై సమీక్షిస్తారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో వెలగపూడిలోని సచివాలయానికి వెళ్ళబోతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ రోజు ఉదయం 10:45 చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తారు. 11:30 R&B అదేవిధంగా లాజిస్టిక్స్ పై సమీక్ష నిర్వహిస్తారు. R&Bకి సంబంధించి ఆ శాఖ వారీగా ఉన్నటువంటి పెండింగ్ పనుల పురోగతి, అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి డెవలప్మెంట్, దాంతో పాటు తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు, శాఖల వారీగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అధికారులు అడిగి చూసుకోబోతూ ఉన్నారు. R&Bకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా అక్కడ వర్కులు చేపిస్తూ ఉంది. ఒక పక్క ఏదైతే రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎక్కడ కూడా రాజీ పడకుండా వర్కుల విషయంలో వేగంగా ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే ఇప్పుడు వర్షాకాలం వచ్చే లోపే చేయాల్సినటువంటి పనులు, అది వర్షాకాలం వచ్చేసరికల్లా ఎక్కడ వీటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేసే విధంగా అధికారులకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మరోపక్క మధ్యాహ్నం 3:30 రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఒక పక్క ఏదైతే ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి కానీ, మరోపక్క భూములకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, మొత్తంగా రెవెన్యూ ఏ విధంగా పనిచేస్తుంది, శాఖల వారీగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించి ప్రజల నుంచి ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నారు. ప్రజల నుంచి తీసుకొస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించి రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుకు సంబంధించి, దాంతో పాటు ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి వంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ రోజు అనేక మంది ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడిని కలవబోతూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా షెడ్యూల్ అంతా కూడా రెడీ అయింది. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో, మరోపక్క ఏదైతే ఈ రోజు R&B మీద, అదేవిధంగా రెవెన్యూ, ఈ రెండు శాఖల మీద కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇప్పటికే మొత్తం కూడా సిద్ధం చేశారు. ఈ రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.